మేము ఎప్పటికీ కాజుపేట దర్గాకు ఏదో సందర్భంలో రావటం, ఇక్కడున్న పీఠాధిపతి గారిని పెద్దవారిని కలవటం, చుపాష గారు కూడా మాకు వ్యక్తిగతంగా కాకుండా పార్టీ పరంగా కూడా ఎంతగో మన జరిగిన ఎన్నికలలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారిని నాయకత్వాన్ని, దేశంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచు ఈ రాష్ట్రంలో మైనార్టీలందరూ ఐక్యంగా రావటానికి ఇదే దర్గా ప్లేస్లో ఉదయం సాయంకాలం దాకా పెద్ద ఎత్తున మన ముస్లిం పెద్దలందరినీ పిలిచి మాట్లాడడం కాకుండా ఎనానిమస్ తీర్మానం చేయడం అంటే నాట్ జోక్. అది వివిధ రకాల అభిప్రాయాలు ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, కానీ ఏకగ్రీవంగా ఆమోదించడం అంటే చాలా కష్టంతో కూడిన వ్యవహారం అది. కానీ పుష్పష గారు వారికి ఉన్న వ్యక్తిగత అభిమానం ప్రేమతోనే కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మనం తెలంగాణలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలంటే ప్రథమంగా ముస్లిం మైనార్టీ అంత ముందుకు వస్తాయి, ఇతర వర్గాలు కూడా ముందుకు వస్తాయి. మరి ఎదురుగున్న భారతీయ జనతా పార్టీ కులతత్వ మతత్వ పార్టీతోటి రెచ్చగొడుతున్న తరుణంలో మన ముస్లిం మైనార్టీ అందరూ ఐక్యంగా ఉండకపోతే రాబోయే రోజుల్లో మనకేం కాదు కానీ వచ్చే తరానికి ఇబ్బంది జరుగుతుందనే ఒక సంకల్పంతో మరి అన్నాడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ముస్లిమ్స్ మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీస్, బడుగు బలహీన వర్గాలు ఎనానిమస్గా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి, తప్పకుండా సోనియా గాంధీ నేతృత్వంలో ప్రభుత్వం రావాలనే ఓ సంకల్పంతో అన్ని వర్గాలు రావడంలో ముఖ్యంగా పాషా గారు ఎంతో కూడా కృషి చేశారు. రియల్గా వారికి మా పార్టీ తరఫున నేను కూడా నిన్నగా మొన్నే చేయడం జరిగింది. దాని గురించి ఇంకా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇంకా క్లుప్తంగా చెప్పగలుగుతాం. చాలా వెరీ వెరీ థ్యాంక్స్ఫుల్. పీస్ అనేది ఒక వరంగల్ జిల్లాలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో పీస్ అంటే వరంగల్ జిల్లానే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పీస్ అంటే వరంగల్ జిల్లానే. కుల మత భేదాలు అందరూ కూడా పీస్గా వచ్చినప్పుడు జిల్లా అధికారులతోటి కలెక్టర్, ఎస్పీ, డిఐజీ కాకుండా అన్ని వర్గాలతో అన్ని మత గురువులతో కూడా ఒక పీస్ ర్యాలీ కూడా చేసిన ఘనత మనకు ఉంది కదా. అంటే అలాంటి కల్చర్ ఉన్న ఈ దర్గా, రియల్గా ఈ దర్గా చాలా ప్రాముఖ్యమైన దర్గా ఇది. అందుకే దర్గాలో అందరూ కామన్గా ముస్లిం అయినట్టు కన్నా హిందువులు ఎక్కువ వస్తుంటారు. ఎందుకు వస్తున్నారు? ఒక నమ్మకం, మూఢనమ్మకం. ఇక్కడికి వచ్చిపోతే ఏదైనా సంకల్పం వస్తే తప్పనిసరి సక్సెస్ఫుల్ అవుతుంది, ఆ కోరిక నెరవేరుద్ది అనే ఒక సంకల్పం ఉంది ఇక్కడ. అందుకు ఈ దర్గాకు రావడం సాంప్రదాయం చాలామందికి. అదే ఇంకా మన ఈ మధ్యలో చైర్మన్ అయ్యాను, కానీ చైర్మనే కాకుండా వాళ్ళకు ఉన్నతమైన అవకాశం రాహుల్ గాంధీ గారితో ఉన్న సంబంధం కానీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారితో సంబంధం కానీ, మరి ఈ రాష్ట్రంలో మైనారిటీ అందరూ కూడా ఒక పెద్ద దిక్కు ఉండే స్థాయిలో ఎదిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మనందరికీ నేను థ్యాంక్ చెప్తాను.